అమ్మలగన్న అమ్మాది పరాశక్తి వెలిసిన క్షేత్రం అదే బెజవాడ దుర్గమ్మ ఆలయం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా దుర్గమ్మను భక్తులు కొలుస్తుంటారు. అందుకే నిత్యం భక్తులతో ఆ పుణ్యక్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు తరలిస్తుంటారు. ఎంతో మహత్యం కలిగిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రులతో పాటుగా అనేక విశేష పర్వదినాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేపట్టే ఈ ప్రదక్షిణను ఇప్పుడు ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తున్నారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ శనివారం వైభవంగా సాగింది. లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి పౌర్ణమిన గిరి ప్రదక్షిణ దేవస్థానం నిర్వహిస్తోంది. దుర్గగుడి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ ఈవో కెఎస్ రామారావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రచార రథంపై కొలువైన అమ్మవారి ప్రతిమను ఆలయ అర్చకులు పూజలు చేయగా ఈవో కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కుమ్మరిపాలెం 4 స్తంభాల సెంటర్, సితారా, కబేళా పాల ప్రాజెక్టు, చిట్టినగర్, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా ప్రచార రథం తిరిగి ఆలయానికి చేరుకుంది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ గిరి ప్రదక్షిణ కనుల పండుగగా సాగింది. కేఎల్ రావు నగర్ గంగానమ్మ గుడి వద్ద అమ్మవారి ప్రచార రథానికి భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతోధికంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాలు, ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో విజయవాడ ప్రజలు ఇస్తున్నటువంటి సహకారం చాలా గణనీయంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి భక్తులు, మరి సిబ్బంది, అలాగే వివిధ ప్రదేశాల నుంచి కూడా వచ్చి కళారూపాలు, కోలాటాలు, డప్పులు మొదలైన వాటితో కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుంది.